శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 2 అన్వేషణ అనేటువంటి అధ్యాయాన్ని మనం మొదలుపెట్టాము। మాస్టర్ గారి పూర్వస్థితి ఎలా ఉండేది అనేదాన్ని మనం కొంత ప్రస్తావించుకోవడం జరిగింది। అంటే మాస్టర్ గారు ఎట్లా ఉండేవారు అనమాట, ప్రతి వాక్యాన్ని హేతువాదంతో తార్కికంగా ప్రశ్నించే మనస్తత్వం గల వీరు మొదట దైవం ఆధ్యాత్మికతలకు అంతగా విలువనివ్వకపోగా ఉపనయనం ఎందుకు, కాకబలి ఎందుకు, ఆ వృధా చేయడం కదా, భగవద్గీత ఎందుకు చదవాలి, ఇట్లాంటి ప్రశ్నలు మాస్టర్ గారు అందరినీ ప్రశ్నించేవారు, వాదించేవారు। వారి నాన్నగారితో కూడా అన్నమాట। అసలు ఒక వయసు వచ్చే వరకు అందరి పిల్లల్లాగా చెప్పింది చదువుకున్నారు, కానీ అప్పట్లో మహాత్ముల దర్శన ప్రాశస్యాన్ని శంకించడమే కాక తృణీకరించారు కూడా। మాస్టర్ గారు ఏంటి మహాత్ముల దర్శనం ఏమిటి, అసలు ఎందుకు దర్శించుకోవాలి, అలాగా తృణీకరించేవారు అనమాట వాళ్ళని। అలాగే 1955లో మాస్టర్ గారి 17వ ఏట ఉపనయనం జరుగుతున్న సమయంలో మాస్టర్ గారికి మమతానురాగాలను చూరగొన్న వారి పెద్దన్న గారి 2వ అబ్బాయి చిరంజీవి భాస్కరాచార్య ఆకస్మికంగా మరణిస్తారు। అప్పుడు మాస్టర్ గారికి చాలా ఇష్టం అనమాట ఆ పిల్లవాడంటే। ఇంకా ఏంటి ఇంత దైవజ్ఞులు ఇంతమంది కలిసి ముహూర్తం పెట్టారు, ఈ క్రతువులోని వేదమంత్రాలు, మా అన్నగారు పూజలు ఉపవాసాలు ఇవేమీ ఆ చిన్నారిని రక్షించలేదేమిటి అని చెప్పి మాస్టర్ గారు ఒకవైపు తీవ్రమైన నాస్తిక భావం వస్తుంది, మరోవైపు అంతకంటే అధికంగా అన్వేషణ మాస్టర్ గారిలో మేల్కొని ఆ తర్వాత అసలు మాస్టర్ గారికి ఏమనిపిస్తుందంటే, అసలు ఎందుకు దుఃఖం ఎందుకు వస్తుంది, అసలు దుఃఖం అంటే ఏమిటి, జీవించడం అంటే ఏంటి, మృత్యు అంటే ఏంటి, మృత్యువుని అతిక్రమించే మార్గం లేదా, అసలు ఈ మృత్యువు యొక్క తత్వం ఏమిటి, ఇవన్నీ మాస్టర్ గారిలో ఎన్నో అన్వేషణ మొదలయ్యి అలా అన్వేషిస్తూ ఉంటారు। ఆయన అన్వేషణ విధానం గురించి కూడా మనం ఇది చదువుకున్నాం మనం క్రితం సత్సంగ। రాత్రిళ్ళు 3-4 గంటల కంటే ఎక్కువ నిద్రపోయేవారు కాదు, అలా తీవ్రంగా ఆలోచిస్తూనే ఉండేవారు అన్నమాట మాస్టర్ గారు। ఆయన తార్కిక శక్తిని వినియోగించి అహర్నిశలు వారు యోచించడమే, అప్పటికున్న పరిజ్ఞానంతో ఆయన యోచించడమే అన్నమాట అహర్నిశలు। తర్వాత ఆయన ఏమనుకున్నారంటే, పుస్తకాల్లో చెప్పబడ్డ వాదాల చేత ప్రభావితం కాకుండా, పుస్తకాల్లో ఏం చెప్పబడ్డాయో దాన్ని గుడ్డిగా నమ్మకుండా స్వయంగా సత్యాన్ని తరచడం ఒక కారణం, నేనే స్వయంగా సత్యాన్ని ఏంటో కనుగొనాలి, ఏదో పుస్తకాల్లో రాశారు కదా అని నేను గుడ్డిగా నమ్మేయకూడదు అనుకున్నారట। అంటే మాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఎంత మేధావంతుని మేధస్సుకైనా తట్టిన ఆలోచనైనా అంత తీవ్రంగానూ మనం కృషి చేసి మన మనస్సుని ఆ స్థాయికి తీసుకెళ్తే మనకు కూడా తడుతుంది అని చెప్తున్నారు। ఎవరో మేధావంతులకు తట్టిందని అనుకుంటే కాదు, మనకు కూడా తడుతుంది, ఆ స్థాయికి మన మనస్సుని తీసుకెళ్ళాలి అంటే పాసిబుల్ మనిషికి ఏదైనా సరే అని చెప్పారు మాస్టర్ గారు। అలా ఉద్దేశం ఉండేదన్నమాట। తర్వాత అన్వేషణ ఫలం। ఒంగోలులో ఒకనాటి సాయంకాలం ఊరు బయట నడుస్తుండగా మాస్టర్ గారి తలలో పెద్ద శబ్దం వినిపించి ప్రశాంతత ఏర్పడుతుంది। అంతవరకు ఆయన అన్వేషణలో తనెత్తిన ప్రశ్నలన్నిటి మనసులో చిక్కువీడినట్టే ఒక తార్కికమైన సిద్ధాంతం రూపొందుతుందన్నమాట। తర్వాత ఒకరోజు ఆయన రైల్వే స్టేషన్లో పెడుతుంటే ద వే ఆఫ్ జన్ అనే పుస్తకం ఒకడు షాప్ అతను ఇస్తే, మాస్టర్ గారు అన్వేషణతో ఆ గ్రంథంలో రాసినవన్నీ పోలి ఉంటాయన్నమాట। అప్పుడు మాస్టర్ గారు ఇంకా అనేక గ్రంథాలను, అన్ని మతాల్లో ఉన్న గ్రంథాలను అన్నిటినీ మొత్తం చదవడం మొదలు పెడతారనమాట మాస్టర్ గారు। ఇంకా మనం ఏం చెప్పుకున్నామంటే, వారు కనుగొన్న సత్యాన్ని, వాస్తవాన్ని గురించి ఏది నిజం, మతం ఎందుకు, విజ్ఞాన వీచగలు గ్రంథాల్లో వివరిస్తారు।
సృష్టి గురించి, మానవుని జీవితం గురించి ఇది నిజం అంటే అది నిజం అనే దృక్పథాలు ఉన్నాయి. మానవుని నాగరికత, వివిధ కళలు, శాస్త్రాలు, రాజకీయ వ్యవస్థలు, తత్వశాస్త్రం అన్నీ తిరిగి తిరిగి ఈ సత్యాన్ని అన్వేషిస్తాయంటూ ష్రోడింజర్, ఐన్స్టీన్, ఫ్రిడ్జాఫ్, కాప్రా, మాక్స్ ప్లాంక్, సర్ జేమ్స్ జీన్స్ మున్నగు పాశ్చాత్య మేధావులు, విజ్ఞాన శాస్త్రవేత్తలు వాక్యాలను క్రోడీకరిస్తూ వివరిస్తారు. మాస్టర్ గారు ఏది నిజంలో ఏం చెప్పారనే దాన్ని చెప్తున్నారనమాట. ఇక్కడి నుంచి మనం చదువుకోవాలి. ఒకటి, మొదట అంతా ఒకే శక్తి ఉన్నది. అసలు మొదట ఉన్నదల్లా, మొత్తం ఉన్నదల్లా ఒకటే శక్తి. రెండు, ఆ శక్తికి చైతన్యం ఒక లక్షణం. ఆ శక్తికి చైతన్యం అనేది ఒక లక్షణంగా ఉందన్నమాట. దానికి ఒక లక్షణం ఉంది. అది చైతన్యం. చైతన్యం అంటే తనలో తాను మార్పు తెచ్చుకుంటూ ఉంటుందన్నమాట. ఆ చైతన్యం అనే శక్తి దానికి ఉందన్నమాట. ఆ శక్తికి దాని లక్షణం ఉంది ఆ శక్తికి. అందువలన ఆ శక్తి తన ఇచ్ఛానుసారం తనలో తాను మార్పు తెచ్చుకున్నది. ఇంకా శక్తి ఏం చేసిందిట, అందువల్ల చైతన్యం అనే లక్షణం దానికి ఉంది కాబట్టి దాని ఇచ్ఛానుసారం ఎట్లా కావాలంటే అలాగా తనలో తను మార్పు తెచ్చుకుంది. అప్పుడు వివిధ తరంగ విశేషాలు, వాటి సమూహాలైన మూలకాల పరమాణువులు, వాటి కలయిక వలన వివిధ వస్తుజాలము ఏర్పడ్డాయి. అప్పుడే మనకి ఈ వస్తుజాలం ఇదంతా ఏర్పడిందనమాట. అది ఇచ్ఛానుసారం మార్పు తెచ్చుకోవడం వల్ల వివిధ తరంగ విశేషాలు, వాటి సమూహాల మూలకాలు, పరమాణువులు తెలుసు కదండి. ప్రతి దానిలోనూ అణువులు, దానిలో పరమాణువులు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇవన్నీ ఉంటాయి కదా. అలాగా వస్తువు సముదాయం అంతా ఏర్పడ్డాయి అన్నమాట. 4, చైతన్యం గల మూలశక్తి తనలో మార్పు తెచ్చుకునే స్వభావం కలది కనుక సృష్టి జరిగింది అని చెప్పుకోవలసి వస్తుంది అని వివరిస్తారు. అసలు ఈ సృష్టి అంతా ఎలా జరిగిందంటే ఒకటే శక్తి ఉంది, దానికి చైతన్యం అనేది ఒక లక్షణం. అదేం చేసింది, తనలో మార్పు తెచ్చుకోవాలి అని చెప్పి ఆ స్వభావం దానికి ఉంది కనుక ఈ సృష్టి అనేది జరిగిందనమాట. రకరకాలుగా ఈ సృష్టి అంతా ఏర్పడింది. మనుషులు ఏర్పడ్డారు, జంతువులు ఏర్పడ్డాయి, పర్వతాలు, కొండలు, ఇక అన్నీ ఎన్నో జీవరాశులు, వృక్షాలు, ఇంకా అన్నీ మొత్తం అలాగే ఈ సృష్టి అంతా ఏర్పడిందనమాట. ఇదే సత్యాన్ని చవిచూసిన మహర్షులు, జ్ఞానులు ఏకం సత్ విప్రహ బహుదా వదంతి అని అనగలిగారు. అంటూ అలాంటి సత్యపదం వైపు, వెలుగు వైపు మన మనస్సులను తీసుకొని పోవుగాక అన్నదే చర్మ ప్రార్థన అంటారు. మతాలన్నీ భగవంతుడు నామరూప రహితుడు, సర్వగతుడు, సృష్టి స్థితి లయకారకుడు, జ్ఞానస్వరూపి అని చెప్పగా నేటి భౌతిక శాస్త్రం మొదట 3 ధర్మాలు కలిగిన సత్యమే వివిధ సృష్టిజాలంగా ప్రకటితమవుతుందని చెబుతుంది. ఇక్కడ మనకి ఏమని ఉంటుందంటే, మతాలన్నీ ఏం చెప్తాయంటే భగవంతుడికి నామం, పేరు, రూపం, రూపరహితుడు, ఆయనకి నామం లేదు, రూపం లేదు, లేనివాడు భగవంతుడు. సర్వగతుడు, అంతటా ఉంటాడు ఆయన. ఆయనకి నామం లేదు, రూపం లేదు, ఆయన అంతటా ఉంటాడు. సృష్టి స్థితి లయకారకుడు, సృష్టి ఆయనే, స్థితి ఆయనే, లయ ఆయనే, సృష్టించిందే ఆయనే కదా. ఇప్పుడు ఈ సృష్టిని అంతటనే నడుపుతున్నది ఆయనే, లయము చేసేది కూడా ఆయనే కదా. ఇప్పుడు మనమే తీసుకోండి ఎగ్జాంపుల్, మన పుట్టుక ఎట్లా వచ్చింది, ఆయనే చేశారు. ఈ సృష్టిలో ఒక భాగంగా మనల్ని కూడా అనమాట ఆయనే చేశారు. స్థితి, మనం ఇలాగా ఇప్పుడు ఎలా జీవిస్తున్నాం, ఇదంతా జరుగుతుంది అంటే ఈ స్థితి, దీన్ని అంతటిని ఆయనే నడిపిస్తున్నారు మనల్ని. లయ, తర్వాత మనం శరీరాన్ని వదిలేస్తాం, లయము, దానికి కూడా ఆయనే. సృష్టి స్థితి లయ, అలాగే ఈ సృష్టి మొత్తం ప్రతీది మనకు కనిపించే ప్రతీది అన్నమాట. ఈ సృష్టిలో వాటిని సృష్టించిన ఆయన, స్థితి ఆయనే, లయకారకుడు ఆయనే, జ్ఞానస్వరూపి అని చెప్పగా ఆయన జ్ఞానస్వరూపి ఆయన, అట్లా చెప్పబడింది. నేటి భౌతిక శాస్త్రం, కానీ భౌతిక శాస్త్రం ప్రకారం మనం చూసుకుంటే మొదట 3 ధర్మాలు కలిగిన సత్యమే వివిధ సృష్టిజాలంగా ప్రకటితమవుతోందని చెబుతుంది. మొదట ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అంతా ఒకటే శక్తి ఉంది. సైన్స్ ఏమో ఇట్లా చెప్తుంది అనమాట. మన మత గ్రంథాలు అట్లా చెప్తే సైన్స్ ఏం చెప్తుంది, మొదట అంతా ఒకటే శక్తి ఉంది, ఆ శక్తికి చైతన్యం ఒక లక్షణం, అందువలన శక్తి తన ఇచ్ఛానుసారం తనలో తాను మార్పు తెచ్చుకొని అప్పుడు ఇదంతా ఈ సముదాయం అంతా ఏర్పడింది అని చెప్పి మనం సైన్స్ మనకి చెప్తుందన్నమాట.
జ్ఞానం కూడా ఒక ధర్మంగా ఉన్న చైతన్యం ఒకటి మౌలికంగా ఉండాలని జీవ పదార్థ రసాయనిక గణిత మనస్తత్వ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకుని నిరూపించారు. మాస్టర్ గారు ఈ ఏది నిజం గ్రంథంలో ఎట్లా నిరూపించారంటే జీవ పదార్థ రసాయనిక గణిత మనస్తత్వ శాస్త్రాలు, అన్ని శాస్త్రాలని మాస్టర్ గారు అందులో ప్రస్తావిస్తారనమాట. దాన్ని ఆధారంగా చేసుకుని నిరూపించారట. అంటే సైన్స్ పరంగా కూడా మాస్టర్ గారు దాన్ని నిరూపించారు. రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, గణిత శాస్త్రం, వీటన్నిటి ఏది నిజం చిన్న బుక్ అండి, చాలా అద్భుతమైన బుక్. వాటిని నిరూపించారన్నమాట. దేవుడు లేడనే వారి మాటకు అర్థం శక్తి తరంగ సముదాయాలు ఉన్నాయి అంటే భౌతికమైన వస్తువులు ఉన్నాయి కానీ శక్తి లేదు అన్నట్లు అవుతుంది కదా అంటారు. ఇప్పుడు దేవుడు లేడు అని అన్నారనుకోండి, ఈ వస్తువులన్నీ ఉన్నాయి కదా కానీ శక్తి లేదు అన్నట్టు అవుతుంటాయి. మరి ఈ వస్తువులన్నీ ఎట్లా వచ్చే ఉంటే కదండి, ఆలోచించుకోవాలి. ఎట్లా ఉన్నాయి అవి? ఆ శక్తే కదా, ఆ శక్తే కదా. దానికే చైతన్యం అనే లక్షణం ఉండడం వలన అది ఇన్నిటిగా సృష్టిగా ఇంతటిగా రూపొందించుకుందనమాట. ఏమవుతుంది? శక్తి తరంగ సముదాయాలు ఉన్నాయి కానీ శక్తి లేదు అన్నట్టు ఉంటుంటాయి. ఇదేంటి శక్తి తరంగ సముదాయాలు ఉన్నప్పటికీ మరి అందులో శక్తి లేకపోతే ఎట్లాగా? అలాగే దేవుడు లేడు అన్నది అట్లాంటిది అని చెప్తున్నారు. అనుభవైక మనం తర్వాత ఇది మామూలు క్లుప్తంగా ఉంది కానీ ఇందులో మనం ఏది నిజం గ్రంథంలో చాలా డీటెయిల్డ్గా మాస్టర్ గారు రాశారు. దాన్ని మనం ముందు ఆ గ్రంథం చదువుకున్నప్పుడు చక్కగా చదువుకుందాం, చెప్పుకుందాం దాని గురించి. అనుభవైక వేద్యం, షిరిడీ దర్శనం. మనకు తెలుసు మాస్టర్ గారి షిరిడీ దర్శనం గురించి అదే ఇక్కడ చెప్తున్నారు. సిద్ధాంతపరంగా వారు కొనగొన్న సత్యము గురించి, తత్వము, ఆధ్యాత్మికతల గురించి చదివినప్పుడు ఆయా విషయాన్ని స్వయంగా అనుభవించి చూసిన వాళ్ళు ఉన్నారా అని అన్వేషించారు. మాస్టర్ గారట దీని గురించి అంతా సిద్ధాంతపరంగా కనుగొన్న సత్యం గురించి, అసలు ఈ తత్వం గురించి, ఆధ్యాత్మికతల యొక్క తత్వం గురించి చదివినప్పుడు ఈ విషయాలన్నిటిని స్వయంగా అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు మనం చదువుతున్నాం బాగుంది, ఆ చదువుకున్న ఇందులో ఉన్నదాన్ని ఎవరైనా అనుభవించారా అని చెప్పి మాస్టర్ గారు వాళ్ళు ఉన్నారా అని అన్వేషించారట. అన్వేషిస్తూ ఉంటే ఆ సమయంలోనే వారి రెండో అన్నగారు షిరిడీ రమ్మని పిలవగా, వాళ్ళ రెండో అన్నగారు వేదవ్యాస్ గారు మాస్టర్ గారిని ఆయన షిరిడి వెళ్తూ రమ్మని పిలిచారు. నాకు అక్కడ ఎవరో తెలుగు, అప్పట్లో అసలు తెలుగు వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. సో నాకు కొంచెం మాట్లాడుతూ ఉండడానికి తోడుగా, తెలుగు ఆవిడకి అక్కడ రాదు కాబట్టి నాకు తోడుగా రా అని అడుగుతారనమాట మాస్టర్ గారిని తీసుకెళ్ళడానికి. పిలవగా మనం ఏదైనా పొందవలసింది, పొందదగినది ఉంటే అది స్వయం కృషి మీదే ఆధారపడుతుందే తప్ప సాయిబాబా వంటి వారు మరొకరికి సహాయం చేయలేరని, అందువలన షిరిడీ వెళ్ళడం వలన ప్రయోజనం ఏమీ ఉండదని రానని చెప్పారు. అప్పుడు మాస్టర్ గారు అన్న మాటలు చూడండి. అప్పుడు మాస్టర్ గారును తర్వాత మాస్టర్ గారికి చూడాలి. అసలు మాస్టర్ గారు అన్నారట, మనం ఏదైనా పొందవలసింది, పొందదగినది ఉంటే, మనం ఏదైనా పొందవలసింది కానీ పొందదగింది ఏదైనా ఉంటే కనుక స్వయం కృషి మీదే ఆధారపడుతుంది. మనమే కృషి చేసి దాన్ని పొందాలి తప్ప ఈ సాయిబాబా లాంటి వాళ్ళు ఎవరికి సహాయం చేయలేరు అన్నారట. అందువలన నేను షిరిడీ వెళ్ళడం వల్ల నాకు ప్రయోజనం ఉండదు, నేను రాను అని చెప్పారట. ఒకవేళ స్వయం కృషి కాక మరేదైనా దైవ నిర్ణయం ఉంటే మనము ఆ స్థితిని పొందగలమని, ఆ నిర్ణయం మనకు లేనప్పుడు మహాత్ముల దర్శనం వల్ల కూడా ప్రయోజనం ఉండదని వాదించారు. ఇంకా ఏమన్నారట, ఒకవేళ స్వయం కృషి కాక, ముందేమన్నారు, స్వయం కృషి వల్లనే మనం పొందేది, బాబా లాంటి వాళ్ళు ఎవరో ఏం చేయలేరు అన్నారు. తర్వాత ఏమంటున్నారు, ఒకవేళ స్వయం కృషి కాక, ఒకవేళ స్వయం కృషి కాకుండా మరి ఏదైనా దైవ నిర్ణయం ఉంటే, ఒకవేళ దైవ నిర్ణయం ఏదైనా ఉంటే కనుక మనము ఆ స్థితిని పొందగలం. చెప్పారు కదా, అట్లాంటి మనసుని ఆ స్థాయికి తీసుకెళ్తే మనకు కూడా తడతాయని చెప్పారు కదా, ఆ స్థితిని పొందగలం. ఆ నిర్ణయం మనకు లేనప్పుడు మహాత్ముల దర్శనం వల్ల కూడా ప్రయోజనం ఏముంటుంది అని వాదించారట వాళ్ళ అన్నగారితో. అప్పుడు వాళ్ళ అన్నగారు వాదనతో పని లేదని, నమ్మమని చెప్పడం లేదు, కేవలం తోడుగా రమ్మని వారిని షిరిడీ తీసుకెళ్లారు. ఇప్పుడు వాదనతో పని లేదు, నేనేం నమ్మమని చెప్పట్లేదు, అక్కడికి వచ్చేమి నువ్వు నమస్కారాలు అవి పెట్టక్కర్లేదు,
రమ్మని చెప్పారు. నాకు తోడుగా రమ్మంటున్నాను కేవలం అని చెప్పారట వాళ్ళ అన్నగారు. సరే తీసుకెళ్ళారు షిరిడి. ఫిబ్రవరి 8వ తేదీ 1963 సాయంత్రం 6:30 హారతి జరుగుతుండగా వారు సాయి సమాధి మందిరంలో ప్రవేశించారు. ఫిబ్రవరి 8వ తేదీ 1963 సాయంత్రం 6:30 హారతి జరుగుతోంది షిరిడి సమాధి మందిరంలో. అక్కడికి ఆ టైంలో మాస్టర్ గారు ప్రవేశించారన్నమాట, వాళ్ళ అన్నగారు ఆయన. అక్కడున్న భక్తజనాలను చూచి ఏనాడో పరమపదించిన మహాత్మునిపై అంతటి భక్తి విశ్వాసాలు ఉండడం చూచి ఆశ్చర్యపడ్డారు. చాలామంది జనాలు అక్కడ ఆరతి చేస్తున్నారు బాబాకి. చేస్తుంటే మాస్టర్ గారు అనుకున్నారట, అసలు ఏనాడో పరమపదించాడు ఈయన, ఈ మహాత్ముడిపై ఇంత భక్తి విశ్వాసాలు ఇంతమందికి ఉన్నాయా అని అనుకుని ఆశ్చర్యపోయారట. ఆరతి అయ్యాక సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అందులోనే ఆ మహనీయుని దేహం ఉంచారని చెప్పగానే వడలు కంపరం ఎత్తి కడుపులో తిప్పినట్టే మాస్టర్ గారికి ఏమైందట. అప్పుడు ఏం చెప్పారట వాళ్ళ అన్నగారు, ఇదే ఇక్కడ సమాధి ఉంది కదా, ఇందులోనే మా బాబా యొక్క దేహం ఉంది అని చెప్పారట. వెంటనే మాస్టర్ గారికి కంపరం ఎత్తేసి కడుపులో తిప్పేసినట్టు అయిపోయింట. అంటే ఎప్పుడో చనిపోయిన ఆయన్ని అప్పుడు దృష్టికి చనిపోవడం అన్నది మాస్టర్ గారు ఇందులో పెట్టి ఆయన ఉంచారా ఇంతకాలం అని చెప్పేసి ఆయన కడుపులో తిప్పేసిందిట. ఆ శరీరాన్ని అట్లా ఉంచారా అని చెప్పి తిప్పినట్లే ఆ దేహం ఈసరికి ఎంత కళ్ళు ఉంటుందో కదా, ఆ శరీరం ఎంత కుళ్ళిపోయి ఉంటుందో ఈ వాటికి అని చెప్పి దాన్ని కప్పి ఉంచడానికే కాబోలు అంత ధూపం వేస్తున్నారు అనిపించిందట. అంత కుళ్ళిపోయి ఉంటుంది శరీరం, దాన్ని అది తెలియకుండా కప్పడానికే ఇలా ధూపాలు అవి వేస్తున్నారు ఇక్కడ అని అనిపించిందట. వెంటనే గదికి వెళ్ళి భోజనం కూడా తినకుండా నిద్రపోయారు. ఆయన కడుపులో తిప్పేసి ఇంకా గదికి వెళ్ళిపోయారు. భోజనం కూడా చేయలేదు, ఆయన చేయకుండా వెళ్ళి నిద్రపోయారు. తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకు వచ్చి త్వరగా మద్రాస్ హోటల్కని సమాధి మందిరం మీదుగా వెడుతున్నారు. సరే తెల్లవారి మాస్టర్ గారికి మెలకు వచ్చింది. అప్పుడు ఏం తినలేదు కదా రాత్రి, ఆయనకి కడుపులో ఇంకా చాలా ఆకలేసేసింది అనమాట. త్వరగా మద్రాస్ హోటల్కని సమాధి మందిరం మీదుగా వెడుతున్నారట. మద్రాస్ హోటల్కి వెళ్ళాలంటే అట్నుంచే వెళ్ళాలి, సమాధి మందిరం నుంచి వెడుతున్నారట. ఆరతి అభిషేకం అయిపోయాయి కాబోలు. అప్పటికే ఆరతి అయిపోయింది, అభిషేకం కూడా అయిపోయింది. అక్కడ పూజారులు తప్ప మరెవ్వరూ లేరు, ఎవ్వరూ జనం లేరు, అక్కడ పూజారులు మాత్రమే ఉన్నారనమాట. జీవకళతో కళకళలాడుతున్న అచ్చటి విగ్రహాన్ని మాత్రం మరొక్కసారి చూడాలనిపించింది. మందిరంలోకి వెళ్ళారు. మాస్టర్ గారికి ఏమైంది, ఏదేమైనా సరే బాబా విగ్రహం మాత్రం భలేగా ఉందిలే, జీవకళతో ఉట్టిపడుతోంది అని చెప్పి ఆ విగ్రహాన్ని మాత్రం ఒక్కసారి చూద్దాం అనిపించింట మాస్టర్ గారికి. అనిపించి ఆ మందిరంలోకి వెళ్ళారట. ఆ విగ్రహంలోని బాబా ముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు తోచింది. ఆ విగ్రహాన్ని అలా చూశారు మాస్టర్ గారు. చూస్తుంటే బాబా ముఖం మాస్టర్ గారికి ఏమనిపించింట, సాయి చూపు అంతర్ముఖమై ఏదో అతీతమైన స్థితిలో ఉన్నట్లు అనిపించింది. ఆయన చూపు అంతర్ముఖమై ఉంది, ఏదో అతీతమైన స్థితిలో, మనకు ఆ స్థితి ఏమిటో కూడా తెలియదు, అట్లాంటి స్థితిలో ఉన్నట్టుగా బాబా అనిపించిందట. ఆ స్థితిలో ఆయనకు తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, ఆ స్థితి ఎట్లా ఉందని చెప్తున్నారు, బాబాకిట ఆయన నుండి వేరుగా ఈ సృష్టి లేదట. ఆయన నుంచి వేరుగా ఈ సృష్టి అనేది మనకేమనిపిస్తుంది, ఇదంతా వేరు మనం వేరు అనిపిస్తుంది. అంతే కదండి. ఆ పక్కవాడు వేరు, నేను వేరు, ఆ కుక్క వేరు, నేను వేరు, ఆ పిల్లి వేరు, నేను వేరు, ఆ కుర్చీ వేరు, నేను వేరు. అంతే కదా, మనకు వేరనే భావనే ఉంటుంది, లేకపోతే ఇలా ఉండం కదా. సో తన నుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచి ఉండదని, ఆయన నుంచి వేరుగా ఈ సృష్టి లేదు, అట్లా తోచలేదు ఆయనకి. విశ్వమంతా ఏ మహత్తర చైతన్యంతో సంకల్ప మాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాప్యం చెంది ఉన్నారనిపించింది. ఈ విశ్వం అంతా ఏ చైతన్యంతో, ఇందాక మనం చెప్పుకున్నాం కదా చైతన్యం, ఏ మహత్తరమైన చైతన్యంలో సంకల్ప మాత్రంగా ఉన్నదో దానితో ఆయన తాదాప్యం చెంది ఉన్నారనిపించిందట. విశ్వం అంతా మొత్తం ఏ చైతన్యంతో ఉందో దాంతోనే ఆయన తాదాప్యం చెంది ఉన్నారు అనిపించింట. ఇది కేవలం భావంగా కాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నా హృదయాన్ని కబళించింది. అదేమీ భావంగా ఏమీ అనిపించలేదట మాస్టర్ గారు. మనం భావం అనుకుంటామేమో, భావం కాదు అది,
ఒక అనుభవం, మాస్టర్ గారికి అనుభవం అయింది. బాబా స్థితి ఆయనకి అనుభవం అయ్యింది. మాస్టర్ గారికి ఆయన హృదయాన్ని కబలించింది. నా చుట్టూ నా లోపల ఏం జరుగుతున్నదో తెలియలేదు. మాస్టర్ గారికి ఏం తెలియలేదు. ఆయన చుట్టూ ఏం జరుగుతుందో, అసలు బయట ఏం జరుగుతుందో, లోపల ఏం జరుగుతుందో కూడా ఆయనకి ఏమీ తెలియలేదు మాస్టర్ గారికి. అలా ఎంతసేపు గడిచిందో తెలియదు. ఆ టైం కూడా ఆయనకి తెలియటం లేదు. కొంతసేపటికి త్రుళ్ళిపడి లేచాను. కాసేపు అయ్యేసరికి కబుక్కుని తుళ్ళిపడి లేచారట మాస్టర్ గారు. మా అన్నగారు నా వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారు. వాళ్ళ అన్నగారు ఉన్నారట. చూసేసరికి తుళ్ళిపడి లేచారట. తట్టారట వాళ్ళ అన్నగారు. తట్టి వీపు తట్టి భోజనానికి రమ్మంటున్నారట. ఆ స్థితిలో నుంచి మేల్కొనడం ఎంతో బాధ అనిపించింది. ఆ స్థితిలోంచి వెళ్ళిపోయారు కదా, బాబా ఎట్లాంటి స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు మాస్టర్ గారు. దాంట్లో నుంచి మేల్కోవడం అన్నది చాలా అసలు కష్టమైపోయిందట. టైం చూస్తే నేను అక్కడికి వచ్చి సుమారు 5 గంటలైంది. టైం చూసారట ఎంత అయిందని. చూస్తే సుమారు 5 గంటలు అక్కడ ఉన్నారు మాస్టర్ గారు. 5 గంటలు అలా ఉండిపోయారు ఆయన అక్కడ. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నాను, నిజానికి కూర్చుని ఉన్నాను. అంతసేపు మాస్టర్ గారు ఏమనుకుంటున్నారు, నేను నిలబడి విగ్రహాన్ని చూస్తున్నాను అనుకున్నా, కానీ మాస్టర్ గారికే తెలియకుండా కూర్చుని ఉన్నారు అక్కడ. ఆయన కళ్ళు మూతలు పడిపోయాయి. కళ్ళు మూసి చక్కగా మూతలు పడిపోయి కూర్చుని ఉన్నారు మాస్టర్ గారు. కానీ వచ్చినప్పుడు నిలబడి చూశారు కదా విగ్రహాన్ని, ఎంత బాగుందో ఒకసారి చూద్దాం అని చెప్పి. అలాంటిది 5 గంటలు గడిచిపోయింది. ఆయన కూర్చుని ఉన్నారు, కళ్ళు మూతలు పడి ఉన్నాయి. భోజనానికి వెడుతూ ఉంటే కలలో నడుస్తున్నట్లుంది. వాళ్ళ అన్నగారు భోజనానికి రమ్మని తీసుకెళ్తుంటే ఆయన నడుస్తున్నారు భోజనానికని. అసలు కలలో నడుస్తున్నట్లుంది టైంకి. గాఢ నిద్రలో లేపితే తిరుగు మనస్సు నిద్రలోకి మళ్ళినట్లు. గాఢ నిద్ర నుంచి లేపితే మళ్ళీ ఏమవుతుంది, ఇలా లేవగానే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతాం కదా, అట్లా ఉందిట. నా మనసు అప్రయత్నంగా నిరామయం అవుతున్నది. వస్తువులను గుర్తించాలన్నా, యోచించాలన్నా ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఏదైనా వస్తువుని ఇది ఈ వస్తువు అని గుర్తించాలన్నా, ఆలోచించాలన్నా దాని గురించి మాస్టర్ గారికి చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది. అంటే ఆ స్థితి నుంచి ఆయన బయటకు మన స్టేజ్లోకి రాలేకపోతున్నారు. ఆయన మామూలు స్టేజ్లోకి ఆయన ఇల్లు చేరి కొద్ది నెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది. ఇంటికి వచ్చారు, అయినా సరే కొద్ది నెలలు గడిచింది, అయినా సరే ఆయన స్థితి అలాగే ఉండిపోయిందట. గాఢమైన శాంతి ఆనందాలతో రోజులు, నెలలు, క్షణాలు గడిచిపోయేవి. చాలా శాంతి, ఆనందం మాస్టర్ గారికి, విపరీతమైన శాంతి, ఆనందం అన్నమాట. దాంతో రోజులు, నెలలు, క్షణాలు గడిచిపోతూ ఉండేవన్నమాట. జాగ్రత్తగా జగత్తంతా చైతన్యమయంగా తోచేది. ఉన్న జగత్తంతా కూడా, చూస్తున్నదంతా కూడా చైతన్యమయంగా అనిపించేదట. దాని వలన నా ఉద్యోగ విధులు దెబ్బతినకుండా కొన్ని ఆటలు నేర్చుకొని ఆడుతుండేవాడిని. మరి ఆ స్టేట్లో అట్లా ఉండిపోతే ఆయన మరి ఉద్యోగం చేస్తున్నారు కదా, అవన్నీ దెబ్బతింటాయి కదా. అందుకని ఆయన ఏం చేసేవారట, కొన్ని ఆటలు నేర్చుకొని ఆడేవారట. నా శరీరతత్వంలో కూడా ఎంతో మార్పు వచ్చింది. మాస్టర్ గారి శరీరతత్వం కూడా మారిపోయింది బాబా దర్శనం తర్వాత. దృఢమైన ఆరోగ్యం కలిగింది, శరీరం కూడా మంచి ఆరోగ్యం వచ్చేసింట మాస్టర్ గారికి. ఎంత తింటే అంత అరిగేది, ఎంత తిననివ్వండి మాస్టర్ గారు అరిగిపోయేదిట. ఏమీ తినకున్నా నీరసము, ఆకలి ఉండేది కాదు. ఒకవేళ ఏమీ తినకపోయినా సరే నీరసంగా ఉండడం కానీ, ఆకలి వేయడం కానీ ఇవేమీ ఉండేది కట్. ఎంత తిన్నా అరిగిపోయేది, తినకపోయినా నీరసం, ఆకలి కూడా లేదు. ఎప్పుడు పడుకున్నా గాఢంగా నిద్ర పట్టేది. ఎప్పుడైనా పడుకుంటే హాయిగా నిద్ర పట్టేసేది మాస్టర్ గారికి. కొన్ని రోజులు నిద్ర లేకపోయినా కళ్ళు మంటలు, ఆవలింతలు ఉండేవి కాదు. కొన్ని రోజులు అయినా పడుకోపోయినా సరే ఆ నిద్ర వస్తున్నట్టు ఆవలింతలు కానీ, కళ్ళు మండడం కానీ ఇవేమీ కూడా ఉండేవి కట్ట. అంటే ఎలాగైనా ఆయన ఉండగలిగేవారు, ఇలాగైనా అలాగైనా. అది ఎటువంటి ఆధ్యాత్మికమైన ప్రశ్న వచ్చినా త్రుటిలో సమాధానం స్ఫురించేది. ఏదైనా స్పిరిచువాలిటీ గురించి ఏదైనా ప్రశ్న వస్తే టక్కుమని చెప్పి ఆయనకి ఆన్సర్ స్ఫురించేస్తూ ఉండేదట. దానికి అదే ఎవరినైనా చూడాలనిపిస్తే త్వరలో వారే రావడం జరిగేది. మాస్టర్ గారు ఎవరినైనా చూడాలి అనుకుంటే త్వరలో వాళ్ళే ఆయన దగ్గరకు వచ్చేవారట. ఇతరుల గురించి సామాన్యంగా తెలియడానికి వీలు లేని అంశాలు అకస్మాత్తుగా నా మనసులో మెరిసేవి. ఇతరుల గురించి కొన్ని సామాన్యంగా అన్నీ మనం చెప్తే కానీ తెలియవు కదా ఎవరికైనా. అట్లాంటి విషయాలు కూడా మాస్టర్ గారికి వాళ్ళని అట్లా చూడగానే అకస్మాత్తుగా ఆయన మనసులో అవి మెరిసేవిట.
నా పరిచయస్తులందరూ నా దగ్గర తమకెంతో శాంతి ఉంటుందనేవారు. మాస్టర్ గారికి పరిచయం అనే వాళ్ళ ఫ్రెండ్స్, లెక్చరర్స్ వీళ్ళందరూ ఉండేవారు కదా, వాళ్ళందరికీ మాస్టర్ గారి దగ్గర చాలా శాంతిగా ఉందనేవారట. ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిని అనుక్షణం అనుభవిస్తూ శ్రీ భరద్వాజ గారు హైదరాబాదులోని చిక్కడపల్లిలో వారి అన్నగారైన శ్రీ వేదవ్యాస గారి ఇంట్లో ఉండేవారు. అప్పుడు మాస్టర్ గారు వేదవ్యాస గారి ఇంట్లో ఉండేవారట. అట్లాంటి అద్భుతమైన ఆధ్యాత్మిక స్థితిని అనుభవిస్తూ ఎక్కడ మన హైదరాబాద్లోని చిక్కడపల్లిలో ఇల్లు ఉండేది, వేదవ్యాస గారి ఇల్లు, అక్కడే ఉండేవారు మాస్టర్ గారు. త్వరలో శ్రీ మాస్టర్ గారు మళ్ళీ షిరిడి దర్శించారు. త్వరలో మళ్ళీ మాస్టర్ గారు షిరిడీకి వెళ్ళారట. నిజమైన ఆధ్యాత్మిక అనుభవం నిరంతరం తమ తత్వంగా కలిగిన మహనీయుల సిద్ధపురుషుల అవధూతల దర్శనం కోసం శ్రీ సాయిని ప్రార్థించడము, వారి కోసం అన్వేషణ సాగించడము రాబోయే అధ్యాయాల్లో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నిరంతరము ఈ నిజమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని నిరంతరము తమ తత్వంగా కలిగిన మహనీయులు, ఇంతటి అద్భుతమైన స్థితిని నిరంతరం కలిగిన మహనీయులు, వాళ్ళందరినీ సిద్ధపురుషులు, అవధూతలు, వాళ్ళందరి దర్శనం కోసం సాయినాథుడిని మాస్టర్ గారు ప్రార్థించటం, వారి కోసం అన్వేషణ, అట్లాంటి మహనీయుల కోసం అన్వేషణ సాగించడం, ఇవన్నీ మనం రాబోయే అధ్యాయాల్లో చూద్దాము అని చెప్పి ఈయన రాస్తున్నారనమాట రచయిత. తర్వాత అధ్యాయం 3 మహాత్ముల అవధూతల దర్శనం. ఈ అధ్యాయాన్ని మనం రేపు స్టార్ట్ చేద్దామండి. చాలా అద్భుతంగా ఉంటుంది అధ్యాయం, జాగ్రత్తగా మనం చదువుకోవాలన్నమాట. ఏ మహనీయులని మాస్టర్ గారు దర్శించారు, వీరందరినీ మనకి పరిచయం చేశారనమాట మహనీయుల్ని. ఇది మనం రేపు మొదలు పెడదాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.